రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయనా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు నాయనా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మాకు తండ్రి ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు. మా ప్రయాణాలను దీవించి ఆశీర్వదించి ఏ అపాయము ఏ ప్రమాదము మా దగ్గరకు రాకుండా కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రాముఖ్యముగా ఈరోజు నాయనా ఏ లోటు లేకుండా ఏ లేమి మా దగ్గరకు రాకుండా అయా మీరు మా అందరినీ పోషించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రి అందు సజీవులుగా మమ్మల్ని మరొకసారి మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలబెట్టుకున్నారు. కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశము దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎస్ లార్డ్, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ వచనము ద్వారా నాయన ఈ రాత్రిని మాకు తెలియపరుస్తున్న విధముగా, అవునయ్యా, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు అయా, కన్నీటిని ఆనంద బాష్పముగా మార్చగలిగిన దేవుడవు, మరణమును తండ్రి జీవముగా చేయగలిగిన దేవుడవు నాయన. అయా, ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో మరి కన్నీరు విడుస్తున్నారో, అయా మరణముతో పోరాడుతున్నారో, జారి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నారో, అయా వారిని తప్పించండి, వారిని కాపాడండి, వారికి జీవాన్ని దయచేయండి, వారి కన్నుల నుంచి జారుతున్న కన్నీటిని తుడవండి నాయన. అయా, ప్రతి బిడ్డ జీవితంలో మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, బిడ్డలకు మీరు తోడై ఉండండి, కాపాడండి, భద్రపరచండి నాయనా. దేని గురించి అయితే వారు ప్రార్థిస్తూ మొరబెడుతున్నారో ఆ కార్యములన్నిటినీ కూడా ఈ రాత్రిన వారి జీవితమున సఫలపరచండి, స్థిరపరచండి తండ్రి. అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా నైనా మొరబెడుతున్నాము. అయా, మీ ద్వారా జరగని కార్యము, స్వస్థపడని అనారోగ్యము ఏది లేదు నాయనా. సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ బిడ్డలకు దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి. అయా, చేతబడి శక్తుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. యేసు నామంలో ప్రతి బిడ్డకు స్వస్థత అనుగ్రహించండి. మరణకరమైన రోగములు, వ్యాధులు అన్నిటినీ కూడా వారి నుంచి తీసివేయండి ప్రభువా. నాయన, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని కూడా ప్రార్థిస్తున్నాము. గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాము. భార్యకు భర్తకు ఉన్న లోపము సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకు కృప దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన గర్భంతో ఉన్నారో తల్లికిని, కడుపులో ఉన్న బిడ్డకును క్షేమాన్ని దయచేయమని, మంచి ఆరోగ్యంతో ఇరువురిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన నాయన కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని చింతిస్తున్నారు. అయా, సమాధానం లేని పరిస్థితిలో వారు జీవిస్తున్నారు. ఆ కేసులన్నిటినీ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అపవాది చేస్తున్న గలిబిలి నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. అయా, మారు మనసు లేని వారి వలన తండ్రి ఎంతో మంది కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాలు, తాగుడు వ్యసనాలు, ఎడిక్షన్స్ అన్నిటి నుంచి వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి నాయనా. అయా, అనుమానాలు, గొడవలు, ఆస్తిపరమైన విభేదాలు ఏవి లేకుండా అయా ప్రతి ఒక్కరు కూడా ఆనందించుటకు కృప దయచేయమని, యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో అది ఎంత పెద్ద అప్పు అయినప్పటికీ ఆ అప్పు నుంచి విడుదల యేసు నామమున అనుగ్రహించండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండకుండా వారి జీవితాలను ఈ రాత్రిన మార్చండి. అయా, వారు చేస్తున్న కష్టార్జితమును అయా వృధా కానివ్వకుండా బహుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ఆయా దేశాలకు వెళుతున్నారు నాయన. వీసా విషయంలో, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయంలో కృప చూపించండి నాయనా. వారు ఎవరి చేతుల్లో మోసపోకుండా కూడా సహాయం దయచేయండి. కావలసిన ధనమును మీరే వారికి అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి చదువుతూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారందరినీ కూడా
దీవించండి. ఒంటరిగా ఉంటుండగా క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి అయ్యా. ఎవరైతే వివాహం కోసం ప్రార్థిస్తూ కనిపెడుతున్నారో అయ్యా, మీ చిత్తం ఏమిటో వారికి బహిర్పరచండి. అద్భుతమైన సహాయమును వారికి అనుగ్రహించండి. గృహాలు కట్టుకుంటున్నారు, సహాయము అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా బిడ్డలకు మీరు తోడై ఉండి అనుకున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చమని, జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ఉండుటకు, ఏ సమస్య రాకుండా ఈ రాత్రంతను భద్రపరచబడుటకు సహాయము దయచేయండి నాయన. మా భారతదేశమును, ప్రజలను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉంటున్న సైనికులందరినీ కూడా మీ కృపాహస్తముల చాటున భద్రపరుచుకొని కాచి కాపాడమని నాయన. ఈ రాత్రి సమయమందున అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతున్నాము. మా అందరికి నీ సుఖవంతమైన కంటి నిండా నిద్రను అనుగ్రహించండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన, నిద్రలేమి పీడకల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా, ప్రతి ఒక్కరు కూడా సేద తీరే కృపా భాగ్యం అనుగ్రహించమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయకాల సమయాన్ని మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో మీ పాద సన్నిధిన చేర్చుకోమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.